అరాచక పాలన. 14 సంవత్సరాల చంద్రబాబు పరిపాలనలో అరాచక పాలన, దోపిడీ పాలన, పెత్తందారులకు దోచిపెట్టే పాలన తప్ప ప్రజలకు మంచి చేసిందేమీ లేదు. అటువంటి దుర్మార్గుడికి, అటువంటి చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తే వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి, ప్రజలందరూ కూడా కష్టాలు పడాల్సి వస్తుంది అని ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సొంత పిల్లనిచ్చిన మామ చావుకు కారణమైన చంద్రబాబు నాయుడిని మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తే రైతులు కన్నీళ్లు తప్పవు, బాబుస్తే జాబుస్తుంది అని పదే పదే చెప్పి ప్రజలను మోసం చేసిన, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ నిరుద్యోగులకు కష్టాలు తప్పవు. జగన్మోహన్ రెడ్డి 1,60,000 మందికి సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలనను ఇంటి వద్దకు తీసుకువచ్చి మీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఇళ్ల వద్దకే వస్తున్నాయి, ఏ సంక్షేమ పథకం కావాలన్నా ఇంటి వద్దకు వచ్చి ఇస్తున్నారు. ఈరోజు రాష్ట్ర రాజధానిలో జరిగిన పనులన్నీ కూడా గ్రామ సచివాలయాల్లో జరుగుతున్నాయి. పరిపాలనలో ఆన్లైన్ వ్యవస్థ తీసుకువచ్చి 10వ తరగతి నుండి పీజీ వరకు కూడా విద్యార్థులకు ఆన్లైన్లోనే సీట్లు కేటాయిస్తున్నాడు. ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు రికమెండేషన్ లేకుండా అన్ని పనులు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు పదే పదే అభివృద్ధి చేశాను అని పదే పదే చెప్పుకుంటాడు తప్ప ఎక్కడా ప్రజలకు చేసిందేమీ లేదు, ఏ పరిశ్రమ తీసుకువచ్చిందేమీ లేదు. కియా కంపెనీ తీసుకువచ్చి కియా కంపెనీకి దాదాపు 1,896 కోట్లు కియా కంపెనీ పేరు చెప్పి దోచుకున్నాడు. ఇసుక దోపిడీ చేశాడు. పెత్తందారులకి ఉచిత ఇసుక విధానం ద్వారా రాష్ట్రానికి 1000 కోట్ల ఆదాయానికి గొండిగొట్టి ఇసుక దోపిడీ ద్వారా కమిషన్లను నొక్కాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నూతన ఇసుక విధానం ద్వారా ప్రభుత్వానికి 776 కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చాడు. రాష్ట్రంలో పరిశ్రమలు చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, కానీ నేనే పరిశ్రమలు తీసుకొచ్చాను, నేనే ప్రజలకు సంపద సృష్టించాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి మాట చెబితే మడమ తిప్పడు అనే విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించి ఆదాని, రహేజా గ్రూపులతో డేటా సెంటర్లు పెట్టించాడు. విశాఖలో అమెజాన్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీలను తీసుకువచ్చాడు. సెంచరీ ప్యానెల్ ప్లైవుడ్ సంస్థను కడపలో ప్రారంభించాడు. కొప్పర్తి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు, పవర్ ప్రాజెక్టులు స్థాపించాడు. ఈరోజు రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు కూడా రావడం జరిగింది. కొత్తగా ఓడరేవులు వచ్చాయి, ఫిషింగ్ హార్బర్స్ వచ్చాయి, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ వచ్చాయి, 4 ఎయిర్పోర్ట్లు రెడీ అయ్యాయి. రాష్ట్రానికి 5 ప్రధాన నగరాలు విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కర్నూలు, కాకినాడ వంటి నగరాలను అత్యద్భుతంగా అన్ని రాజధానులను తలదన్నేలా జగన్మోహన్ రెడ్డి అధికార వికేంద్రీకరణ ద్వారా 5 పట్టణాలను మెట్రో రోడ్లతో, ఫ్లైఓవర్లతో అభివృద్ధి చేయడం జరిగింది. విజయవాడలో కొత్తగా ఎస్సీ ఎస్టీలు తలెత్తుకుని చూసేలా అంబేద్కర్ శృతివనాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు పాలనలో రైతులకు కష్టాలు, కన్నీళ్లు, ఉచిత కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రిపూట పొలాలకు వెళ్ళి రైతులు ఎంతమంది పాము కాటుకు, విద్యుత్ ఘాతకాలకు చనిపోయారు, ఎంతమంది రైతులు కన్నీళ్లు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నారు, రైతులు అప్పుల పాలై ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు అరాచక పాలన, దోపిడీ పాలన చూస్తే ప్రజలందరికీ కూడా చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. మళ్ళీ చంద్రబాబు దోపిడీ పాలనకు మీరు అధికారం ఇస్తే వ్యవస్థ సర్వనాశనం అయిపోవటం తప్ప ప్రజలు ఎవ్వరూ కూడా బాగుపడరు. ఈరోజు ప్రభుత్వ బడులు బాగుపడ్డాయి, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి. ప్రభుత్వ బడుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా కార్పొరేట్ విద్య అందుతుంది. డిజిటల్ క్లాసులు చెప్పిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తున్నారు. పెన్నులు, పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే వాళ్ళ బడికి చేరుతున్నాయి, పిల్లలకు అందుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయటము అంటే. కానీ చంద్రబాబు పరిపాలనలో దోపిడీ తప్ప, పెత్తందారులకు దోచిపెట్టడం తప్ప, కమిషన్ల రూపంలో తాను దోచుకుని ఆస్తుల విలువ పెంచుకోవటం తప్ప చంద్రబాబు ప్రజలకు ఏం మంచి చేశాడు అని నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు పాలన గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు వ్యవసాయమే దండగా అని రైతులను గుర్రాలతో హైదరాబాదులో తొక్కించినటువంటి పరిస్థితి. కరెంటు కోసం, ఎరువులు, విత్తనాల కోసం రైతులు ధర్నా చేస్తే రైతులను గుర్రాలతో తొక్కించాడు. అటువంటి అరాచక పాలన మనం మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబుకు ఓటు వేస్తామా? మీరే చెప్పండి.
గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలే కాకుండా వైసీపీ ప్రభుత్వంలో అధికారులపై దాడులు చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో పోలీసులపై రాళ్లదాడి చేశాడు. లోకేష్ బాబు ఏకంగా కడ్రాయర్లు ఊడదీసి కొడతాను అంటున్నాడు. అధికారులను బెదిరిస్తూ పోలీసులపై రాళ్లదాడి చేస్తూ వైసీపీ నాయకులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిది రాక్షస పాలన అంటున్నాడు, రౌడీ పాలన అంటున్నాడు. ఏ రోజైనా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన చేసినట్లు కానీ, ప్రజల ఆస్తులు దోచుకున్నట్లు కానీ మీరెవరైనా చూసారా? జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇవ్వటం తప్ప ఏ రోజు కూడా దోచుకున్నట్లు ఎక్కడ కూడా ఎవరూ చెప్పలేదు. సంక్షేమ పథకాల రూపంలో ఇప్పటి వరకు 2.50 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో అవినీతి లేకుండా డైరెక్ట్గా డిపాజిట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏ రోజైనా 14 సంవత్సరాల తన అరాచక పాలనలో, దోపిడీ పాలనలో ప్రజలకు ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా? 2.68 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు తెచ్చాడు. అమరావతి రాజధాని నిర్మించలేదు, పోలవరం ప్రాజెక్టు కట్టలేదు. రాష్ట్ర రాజధాని కట్టక, పోలవరాన్ని తీసుకురాక, ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక నిధులు తీసుకున్నాడు, ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నాడు. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం ఏముంది అని అన్నాడు. కానీ ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాడు, పోలవరం గురించి మాట్లాడుతున్నాడు, అమరావతి రాజధాని గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి రాజధానిలో 4 రేకుల షెడ్లు వేయటం తప్ప చంద్రబాబు ఏం చేశాడు అని ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ పోలవరాన్ని నాసిరకం పనులతో కాంట్రాక్టులు తన పెత్తందారులకి ఇచ్చి కాపర్ డ్యాం కూలిపోయేటట్లు చేశాడు. కుప్పానికి అంద్రినీవా ద్వారా నీళ్లు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. శ్రీకాకుళంలోని పలాసలో ఉద్దానం ప్రజలకు 760 కోట్లతో సుమారు 120 కిలోమీటర్ల పైపు లైన్ వేసి శాశ్వత నీటి పరిష్కారం వైఎస్ఆర్ సుజల స్రవంతి ద్వారా నీళ్లిచ్చిన ఘనత ఉద్దానం ప్రజలకు జగన్మోహన్ రెడ్డిది. ఉద్దానంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ప్రజలకు చేదోడు వాదుడుగా ఉంటూ పరిపాలనలో అవినీతి లేకుండా ఆన్లైన్ వ్యవస్థ తీసుకువచ్చి సంక్షేమ పథకాలు డైరెక్ట్గా అకౌంట్లో వేసి అవ్వాతాతలకు వృద్ధాప్య పింఛను 1వ తేదీ కల్లా ఇంటి వద్దకు వెళ్ళి ఇస్తూ జగన్మోహన్ రెడ్డి సక్రమంగా అవినీతి లేకుండా పరిపాలన చేస్తుంటే మళ్ళీ మీకు అరాచక పాలన, చంద్రబాబు 14 సంవత్సరాల దోపిడీ పాలన కావాలా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు దోపిడీ పాలన కావాలా, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన కావాలా, మీరే డిసైడ్ చేసుకోండి అని ప్రతి ఓటరుకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.